ముక్కోటి బ్రహ్మాండ నాయక త్రిభువన పాలక స్థితికారక నమో నమః. సంచారకులు ఈనాడు ఈ వైకుంఠానికి వేచిన గల ఆంతర్యమేమిటో ప్రభువుల వారికి తెలియనదేమున్నది? నాకు సందేహములు వచ్చుట సహజం, మీరు వాటిని తీర్చడం సహజం కదా స్వామి. అవునవును, నీకు వచ్చిన ఏ సందేహమైనా అది లోక కళ్యాణం కోసమే కదా నారదా. సరే కానీ ఇంతకీ ఈనాడు నీకు కలిగిన ఆ సందేహమేమిటో? రామనామ మహిమ చాలా గొప్పదని అంటారు కదా స్వామి. ఆ నామ మహిమ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది స్వామి. ఓ అలాగా, రామనామ యొక్క గొప్పతనం గురించి నేను నీకు తెలియజేసిన అవసరమే లేదు నారదా. భూలోకంలో ఒక నదీ తీరంలో ఒక పురుగు సందర్శించి వెళ్ళి దాన్ని అడుగు నారదా, నీకు అర్థమవుతుంది. ఏమిటి స్వామి మీరు చెప్తున్నది? ఒక పురుగుకి రామనామ మహిమ గురించి తెలుసా? సందేహం ఎందుకు నారదా, నువ్వు ముందు భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్లు చేయి. సరే స్వామి, తమరి ఆజ్ఞ. నారాయణ నారాయణ. ఈ స్వామి వారు చెప్పిన కీటకం ఇదే అయి ఉంటుంది. ఓ కీటకమా, ఓ కీటకమా, నీకు రామనామ మహిమ గురించి తెలుసంట కదా, నాకు కొంచెం వివరిస్తావా? ఓ కీటకమా, ఓ కీటకమా, అయ్యో మరణించినట్టుంది. ఇదే విచిత్రం, నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే మరణించింది. పాపం, దీనికి ఆయువు తీరినట్టుంది. వెళ్ళి స్వామి వారికే విన్నవిద్దాం. నారాయణ నారాయణ. ఏమి నారదా, నీ సందేహం తీరినదా? ఏమి తీరడం స్వామి, మీరు చెప్పినట్లుగానే ఆ భూలోకానికి వెళ్ళి ఆ కీటకాన్ని గుర్తించి మీరు అడగమన్నట్లుగానే అడిగాను. ఏమైంది, సమాధానం చెప్పిందా? లేదు స్వామి, నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే మరణించింది. అయ్యో పాపం, దాయాయున్నట్టు. పోనీ ఒక పని చే, ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక చిలుక ఉంది, వెళ్ళి దాన్ని అడుగునారదా. ఏమిటి స్వామి, రామనామ మహిమ గురించి అడిగితే పురుగులను పక్షులను అడగమంటారు, వాటికేం తెలుసు? నా మాట విన్నారదా, నీ సందేహం తీరాలంటే నువ్వు నేను చెప్పినట్లు చేయి. సరే స్వామి, తమరి ఆజ్ఞ. నారాయణ నారాయణ. స్వామి వారు చెప్పిన చిలుక ఇదే అయి ఉంటుంది. ఓ చిలుక, ఓ చిలుక, నీకు రామనామ మహిమ గురించి తెలుసంట కదా, నాకు కొంచెం వివరిస్తావా? పిచిక్ పిచిక్ పిచిక్. ఓ చిలుక, ఓ చిలుక, అయ్యో మరణించినట్టుంది. ఇదే విచిత్రం, రామనామ మహిమ గురించి అడిగితే ప్రతి జీవి చనిపోతుంది. ఇది కూడా స్వామి వారికి విన్నవిద్దాం. నారాయణ నారాయణ. నారదా, నేను చెప్పినట్లు చేసావా? నీ సందేహం తీరినదా? ఏమిటో స్వామి, నాకు అంతా అయోమయంగా విచిత్రంగా ఉంది. మీరు చెప్పినట్లుగానే